మాకో జిల్లా కావాలి, మా ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలి, కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి. ఇవి తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజల డిమాండ్లు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు? కొత్త జిల్లాల ఏర్పాటుతో సామాన్యులకు లాభమా, నష్టమా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటా? నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప కామన్ మ్యాన్కు వచ్చే ప్రయోజనం లేదా? అసలు తెలంగాణలో ఏ జిల్లాలో ఏ డిమాండ్లు వినిపిస్తున్నాయి? కొత్త జిల్లాను కోరుకుంటున్నవి ఏ జిల్లాల వాసులు? మాకో జిల్లా కావాలి స్పెషల్ ఎడిషన్ చూద్దాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎవరికి లాభం? ప్రజలకు పాలన దగ్గరవుతుందా? పన్నులు వేగం పెరుగుతుందా? అధికారులు సరిపోతారా? అసలు జిల్లాల పునర్విభజన అవసరమా? కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై పడే భారం ఎంత? తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ లాంటి పెద్ద జిల్లాల పునర్విభజన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ జిల్లా కేంద్రానికి మిగతా ప్రాంతాలకు దూరం ఎక్కువగా ఉండటంతో పరిపాలన కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. మిగతా జిల్లాల విషయానికి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు. హైదరాబాద్ లాంటి మహానగరం విస్తీర్ణం చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ జిల్లాను విభజించాలనే డిమాండ్ కూడా అంతగా లేదు. ఈ నేపథ్యంలో చిన్న జిల్లాలను కూడా ముక్కలు చేయడం అవసరమా అన్న వాదన వినిపిస్తోంది. జిల్లాల ఎవరికల్లా మళ్ళీ ఉద్యోగాలు కూడా పెంచాల్సి వస్తుంది. ఏది అన్ప్రొడక్టివ్ జాబ్స్, ఏది డ్రైవర్సు, అటెండర్సు, క్లర్క్స్ అనుకుంటా. దీంతో ప్రభుత్వం మీద చాలా పెను భారం పడుతుంది. కాబట్టి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏమంటుందంటే, ఇంప్రూవ్డ్ టెక్నాలజీ దృష్ట్యా, ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్స్ దృష్ట్యా రోడ్స్, రైల్వే లైన్స్ ఇవన్నీ పెరిగినాయి. కాబట్టి అవసరం అనుకుంటే ఒక 2-3 జిల్లాలే చేయండి, కానీ 14 జిల్లాలు మాత్రం ఎటువంటి పరిస్థితులు అవసరం లేదు. కేవలం కొందరికి ఆ జిల్లా ఏదైతే మా తాలూకా జిల్లా కావాలని అంటున్నారో వాళ్ళు ప్రజల యొక్క లాభాపేక్ష గురించి కాకుండా అక్కడ తాము, తమ బంధువులు, తమ పార్టీ వర్కర్సు భూములకు ధరలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో తప్ప ఏం కాదు. ఇంకోటి, జిల్లా కావాలంటే ఇవాళ అనుకోగానే కాదు, మొదలు కార్యాలయాల నిర్మాణం జరగాల. అధికారుల కోసమని ముఖ్యంగా జ్యుడిషియరీ ఉండొచ్చు, పోలీస్ ఉండొచ్చు, కలెక్టర్ ఉండొచ్చు, వీళ్ళందరి యొక్క గృహ సముదాయాలన్నీ కంప్లీట్ అయినాకనే అక్కడ జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇంతలో అయ్యే పని కాదు. 14 జిల్లాలని చెప్తే ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్స్ పెరుగుతాయి, భూముల ధరలు పెరుగుతాయి, కానీ ప్రభుత్వానికి, కామన్ మ్యాన్కి మాత్రం ఎటువంటి లాభం లేదు. దీంతో తెలంగాణలోని 10 జిల్లాలను 24 జిల్లాలుగా పునర్విభజన చేయాలని అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. రెవెన్యూ పరంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఒక్కో జిల్లా ఏర్పాటుకు కనీసం 100 కోట్ల రూపాయలు అవసరమవుతోంది. జిల్లా కార్యాలయ భవనాల నిర్మాణాలు, అధికారుల క్వార్టర్లు తదితర అవసరాలకు భూములు కూడా అందుబాటులో ఉండాలి. వీటన్నింటికీ భారీగా ఖర్చవుతోంది. జిల్లాల పునర్విభజన జరిగితే అదనంగా 14 జిల్లాలకు 1400 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పవర్లోకి వస్తే కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనుకున్నట్టుగానే ఇవాళ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం, వాళ్ళు 14 జిల్లాలకని అడుగుతూ ఉన్నారు. ఒక జిల్లా అన్ని హంగులతో ఏర్పడాలంటే 100 కోట్ల పైన కావాలా? అంటే దాంట్లో కలెక్టరేట్ ఉండాలా, కలెక్టర్ సిబ్బందికి, కలెక్టర్కు, వీళ్ళందరికీ గృహ సముదాయం ఉండాలా, ఎస్పీ, అలాగే జిల్లా సెషన్ జడ్జి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలంటే 100 కోట్ల పైన కావాలి. సో ఇప్పుడు 14 జిల్లాలు ఏర్పాటు చేయాలంటే 1400-1500 కోట్లు కావాలా? అది పెద్ద పెను ఆర్థిక భారం అవుతుంది. అంతేకాదు, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు అదనంగా IAS, IPSలు అవసరమవుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంపై భారీగా అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇంత చేసినా ప్రజలకు పరిపాలన దగ్గరవుతుందా అంటే అనుమానమే అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ రవాణా సౌకర్యాలు ఇంత మెరుగుపడలేదు, అలాగే టెక్నాలజీ ఇంతగా డెవలప్ కాలే. ఇప్పుడు ప్రతిదీ ఈ గవర్నెన్స్, ఈ సేవ అంటున్నారు. ఎంత దూరంలో ఉన్నా కానీ ప్రతిదీ కూడా ఈ సేవ ద్వారా పొందే వీలున్నప్పుడు ఇంకా జిల్లాల అవసరం అన్నది నేను పెద్దగా అనుకోను. అయినా కొన్ని జిల్లాల్లో, ఉదాహరణకు ఆదిలాబాద్ ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడనో నార్త్లో ఉంది, ఇంపార్టెంట్ అంతా కూడా ఈ మంచిర్యాల సైడ్లో ఉంది, వెస్ట్లో ఉంది.
అలాగే మహబూబ్ నగర్ జిల్లా. ఇలా ఎక్కడైనా అవసరం అనుకుంటే ఒక 2-3 జిల్లాలు ఎక్స్ట్రా చేసుకుంటే బాగుంటుంది. కానీ మెదక్ జిల్లా ఉన్నదే చిన్నగా అంటే దాన్ని 3 జిల్లాలు, రంగారెడ్డి జిల్లాను 2-3 జిల్లాలు ఇలా చేసుకుంటూ పోతే అక్కడున్న నాయకులకు రియల్ ఎస్టేట్ భూమి ఉంటుంది, కొందరికి లాభం అవుతుంది, కానీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది. అది అవసరం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందో లేదో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పంట పండే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రాలు అవుతున్నాయంటూ వనపర్తి, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. గజం 3,000 రూపాయలు కూడా లేని ప్రాంతాల్లో ఇప్పుడు ఏకంగా 10 నుంచి 15,000 రూపాయలు పలుకుతోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమైంది. వచ్చే ఏడాది జూన్ లోపు నూతన జిల్లాలను ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావిస్తుండటంతో ఆ దిశగా ఉన్నతాధికారులు ఫైళ్లు కదుపుతున్నారు. మండలాల పునర్విభజన జరిగిన తర్వాత జిల్లాలు ఏర్పాటు చేయనుండటంతో రెవెన్యూ శాఖ అధికారులు సమాచార ఉన్నతాధికారులు జిల్లాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను తేల్చే పనిలో పడ్డారు. తెలంగాణలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్. 18,432 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ జిల్లాకు తూర్పున గుంటూరు, పశ్చిమాన గుల్బర్గా, రాయచూర్ జిల్లాలు, ఉత్తరాన రంగారెడ్డి, నల్గొండ, దక్షిణాన కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. 160 కిలోమీటర్ల జాతీయ రహదారి, 3,750 కిలోమీటర్ల అంతర్గత రహదారులున్నాయి. 195 కిలోమీటర్ల రైల్వే లైన్ జిల్లాలో ఉంది. కృష్ణా, తుంగభద్ర నదులు జిల్లా మీదుగా కిందికి ప్రవహిస్తున్నాయి. భౌగోళికంగా అభివృద్ధికి ఎంతో అనువైన ఈ ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్కు 180 అంశాలతో కూడిన నమూనా కూడా పంపించారు. అంశాల వారీగా వివరాలు సేకరించి వీలైనంత త్వరగా నివేదికలు పంపాలని ప్రభుత్వం నుండి ఆదేశాలందాయి. ప్రతి మండలానికి సంబంధించిన నైసర్గిక స్వరూపం, మ్యాపులు, స్కూళ్లు, ఆసుపత్రులు, ఇతర విషయాలకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించే పనిలో జిల్లా రెవెన్యూ శాఖ నిమగ్నమైంది. పాలమూరులో 5 రెవెన్యూ డివిజన్లలో 64 మండలాలున్నాయి. 11 మున్సిపాలిటీలు, 7 పట్టణాలతో పాటు 1330 గ్రామ పంచాయతీలున్నాయి. 43 లక్షలకు పైగా జనాభా ఉంది. 2,862 ప్రాథమిక, 729 ఉన్నత పాఠశాలలు, 131 జూనియర్ కళాశాలలు, 5 బీఈడీ కాలేజీలు, 34 డిగ్రీ, 2 పీజీ, 1 మెడికల్ కళాశాల, 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పాలమూరు జిల్లాలో మరో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా షాద్నగర్ పేరు తెరమీదకు వచ్చింది. నాగర్ కర్నూల్, వనపర్తితో పాటు షాద్నగర్ను జిల్లాగా చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండతో పాటు ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా పరిధి మొత్తం కూడా నాగర్ కర్నూల్ కిందే ఉండేది. రైలు సౌకర్యం ఉండటంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం నిజాం పాలనలో మహబూబ్ నగర్ను జిల్లా కేంద్రంగా మార్చారు. భౌగోళికంగా అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సమాన దూరంలో ఉండటం షాద్నగర్ జిల్లా ఏర్పాటుకు కలిసొచ్చే అంశం. మరో జిల్లాగా వనపర్తిని చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వనపర్తి గత 4 దశాబ్దాలుగా మున్సిపాలిటీగా ఉంది. వ్యాపార, వాణిజ్య, విద్యాపరంగా వనపర్తి ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ వనపర్తిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సైతం జిల్లా కేంద్రంగా వనపర్తిని చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. అయితే భౌగోళికంగా నాగర్ కర్నూలుకు సమీపానే వనపర్తి ఉండటం కొంత ప్రతికూల అంశం. అంతేకాకుండా వనపర్తి జిల్లా పరిధిలో గద్వాల్, అలంపూర్, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను కలపాలని ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతాలేవి కూడా వనపర్తికి సమీపంలో లేవు. ఒక్క గద్వాల్ తప్ప ప్రతిపాదిత నియోజకవర్గ కేంద్రం నుంచి వనపర్తికి రావాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. కొడంగల్ నియోజకవర్గం అయితే సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల నుంచి వనపర్తి జిల్లా కేంద్రం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అయితే వనపర్తి వాసులు మాత్రం పూర్వం నుంచే ఇక్కడ రాజావారి పాలన ఉండేదని, జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలు ఉన్నాయని వాదిస్తున్నారు. ఇదివరకే ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిని జిల్లాగా ప్రకటించాలని ఆమరణ దీక్ష సైతం చేశారు. దాదాపుగా 20-30 సంవత్సరాలుగా రెవెన్యూ పరంగా వనపర్తి కేంద్రంగా సెంటర్ 2 మహబూబ్ నగర్కు వనపర్తికి సమానంగా 7 నియోజకవర్గాలు విభజించినట్లయితే 2 జిల్లాలు బాగుంటుందని మరి రెవెన్యూ రికార్డులలో కూడా రెవెన్యూ అధికారులు కూడా సూచించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు వనపర్తి జిల్లా తప్పక ఏర్పడుతుందనేటువంటి ఒక విశ్వాసం ప్రజల లోపలే కాకుండా ప్రతి ఒక్కరి లోపల కూడా ఈరోజు ఉంది. మరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా చేస్తామని చెప్పేసి అది కూడా వారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా వనపర్తికి జిల్లా కావాల్సిన అర్హతలు ఉన్నాయి. తప్పకుండా వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయవలసిందిగా మరి ఈరోజు ప్రజలందరి విజ్ఞప్తి తరఫున మేము కూడా అభ్యర్థిస్తున్నాము. నాగర్ కర్నూలును జిల్లాగా ప్రకటించినప్పటికీ మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయబోయే తదుపరి జిల్లాను గద్వాల్ గా ఎంచుకోవాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గద్వాల్ జిల్లా సాధన సమితిగా ఏర్పడి దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ నేతృత్వంలో గద్వాల్, అలంపూర్, మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరి జనవరి 4-5 తేదీల్లో మరి నిరవధిక మరి అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు తెలంగాణలో మరి మొట్టమొదటి జిల్లాగా గద్వాలను ప్రకటించాలనేటువంటి ఆకాంక్ష జరపడానికి చేపట్టబోతున్నామని కూడా మీకు సందర్భాన్ని తెలియజేస్తూ మరి ప్రభుత్వం యొక్క స్పందన చూసి వాళ్ళ యొక్క స్పందన ఆధారంగా ఆ రోజు వాళ్ళ నుంచి సరైన స్పందన రాకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా ఇక్కడే కూర్చొని గద్వాలను జిల్లాగా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. అందరూ భావిస్తున్నట్లుగా నాగర్ కర్నూల్, వనపర్తిని జిల్లాలుగా చేస్తారా లేక నడిగడ్డ ప్రజల అభ్యర్థనను మన్నించి ఏమైనా మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి. మహబూబ్ నగర్ జిల్లాను ఎన్ని ముక్కలు చేయాలి? జిల్లా వాసులు కోరుతున్నట్లు 5 జిల్లాలుగా చేయాలా? నేటి పాలకులు ఇచ్చిన హామీ నెరవేరుతుందా? విపక్ష నేతలు, ప్రజా సంఘాలు తమ పంతం నెగ్గించుకుంటారా? పాలమూరులో జిల్లాల వార్ తప్పదా? ప్రత్యేక జిల్లాల ఉద్యమం ఊపందుకుంటుందా? మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త జిల్లాల డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. వనపర్తి, షాద్నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్ ప్రాంతాల వాసులు తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటే తమ ప్రాంతాన్ని చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వనపర్తిని జిల్లా చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వనపర్తి పురాతన కాలం నుంచి కూడా సంస్థానాధీశులు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎన్నో చేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలు ఉన్నాయి, సాంకేతిక విద్యాలయాలు ఉన్నాయి, మామూలు కాలేజీలు ఉన్నాయి, అన్ని విధంగా విద్యాలయాలు అభివృద్ధి చెందినాయి. ఈ ప్రాంతం చాలా చైతన్యత ప్రాంతం, ఇంకోటి శాంతియుత ప్రాంతం, అందరూ ఇక్కడ జీవించడానికి అనుకూలమైన ప్రాంతం కాబట్టి జిల్లా కాబట్టి అన్ని హంగులు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ జిల్లా చేయాలని సందర్భంగా వనపర్తిని, నాగర్ కర్నూలును ఖచ్చితంగా జిల్లాలుగా ప్రకటిస్తామని సాధారణ ఎన్నికల ముందు ఎన్నికల హామీల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం వనపర్తి, నాగర్ కర్నూలు డివిజన్లను జిల్లాలుగా మార్చే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. ఖచ్చితంగా వనపర్తి జిల్లా కేంద్రం చేసే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. 100% వనపర్తి జిల్లా కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నా. ఎప్పటి నుంచో నేను చెప్పినా ఏదో సమయం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది మన చేతుల పని కాబట్టి 100% వనపర్తి జిల్లా కేంద్రం చేస్తాం. అదే నేడు నువ్వు జిల్లా చేస్తానో కూడా మనం కూడా ప్రకటించాలన్నాడు జనార్దన్ రెడ్డి గారు. సభ సాక్షి నేను హామీ ఇస్తా ఉన్నా. మీరు గట్టి నాయకులు కాబట్టి మీ భయానికైనా సరే నాగర్ కర్నూలు జిల్లా చేస్తామని మనం చేస్తా ఉన్నాం. 100% చేస్తాం. గద్వాల్ను జిల్లాగా చేయాలని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే అరుణ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, నిరసనలు కూడా చేపడుతున్నారు. రాజకీయాల యొక్క అవసరాలకు మనం జిల్లా కేంద్రాలు చేసుకున్నామంటే అది సరికాదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే నిష్పక్షపాతంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అయితే డీకే అరుణ డిమాండ్లపై విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వినిపించని గద్వాల్ జిల్లా డిమాండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని వనపర్తి, నాగర్ కర్నూలుకు చెందిన వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ఉనికిని చాటుకోవటానికే డీకే అరుణ గద్వాల్ జిల్లా డిమాండ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అది ఒక కర్ణాటకకు సంబంధించిన గతంలో ఉంది. అది విడిపోయినాక మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి వచ్చినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ కలిసింది. ఇక్కడ సూరవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక నడుపుతూ గొప్పగా తెలంగాణ సంస్కృతి